ఎంత ఖర్చు చేసినా తయారు చేయలేనిది రక్తం. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడడానికి ఇది ఎంతో అవసరం. నిత్యం వేలాది మంది రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారితో పాటు వివిధ శస్త్రచికిత్సలు చేయించుకునేవారు, ముఖ్యంగా తలసేమియా వ్యాధి బారిన పడిన వారికి రక్త మార్పిడి ఎంతో అవసరం. తక్షణమే రోగికి సంబంధించిన గ్రూప్ రక్తం లభించకపోతే ఆ వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి నెలకొంటుంది. ఇటువంటి అత్యవసర సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి రక్తదానం చేసి రోగుల పాలిట దేవుడిలా నిలుస్తారు రక్తదాతలు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, రాత్రి పగలు తేడా లేకుండా ఏ సమయంలోనైనా ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటారు. జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యాక్ట్ టీవీ రక్తదాతలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తోంది. ఇప్పటికే ఎక్కువసార్లు రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేసిన కొంతమంది తమ అనుభవాలను యాక్ట్తో పంచుకున్నారు. నా పేరు బావిశెట్టి చిరంజీవిరావు. నా భార్య పద్మావతి. నాకు ఒక ఆడపిల్ల, ముగ్గురు మగపిల్లలు. మేమందరం రక్తదాతలమే అని చెప్పడానికి చాలా ఆనందంగా, గర్వంగా ఉంటుంది. 40 ఏళ్ల క్రితం యాక్సిడెంట్గా ఆపదలో ఉన్న వారికి రక్తదానం ఇవ్వడం మొదలుపెట్టి ఇవాళకి నేను 108 సార్లు రక్తదానం చేయడం జరిగింది. నేను 3 సార్లు గవర్నర్ గారితో అవార్డులు తీసుకోవడం జరిగింది. 14వ తారీఖు రక్తదాన దినోత్సవం సందర్భంగా మళ్ళీ గుంటూరులో రక్తదాతగా అత్యధికంగా జిల్లాలో రక్తదాతగా నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి రేపు గుంటూరు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే నేను కనీసం ఒక 500 మంది రక్తదాతల్ని పరిచయం చేసి ఉంటాను. రక్త దానం అంటే ప్రాణదానం. అపాయంలో ఉన్న వ్యక్తికి, తలసేమియా పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి, వీళ్ళందరికీ రక్తం అవసరం. కేవలం ప్రత్యామ్నాయం లేని ఒకే ఒకటి రక్తం. ఇది మనిషి నుండి మాత్రమే తీసి రక్తాన్ని మనం రక్తదాతకి ఇవ్వడం జరుగుతుంది. మనం రక్తదానం చేసినంత మాత్రాన రక్తదాతకి ఎంత అవసరమో, ఎంత ఉపయోగమో, మన శరీరంలో కూడా ఈ రక్తం మళ్ళీ కొత్త రక్త కణాలు పుట్టి మనం చైతన్యవంతంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. మరొకటి, ఒక హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక రక్త కణం పుడితే అది 120 రోజులు మాత్రమే అది బతుకుంటుంది. ఆ తర్వాత ఎలాగా అది చనిపోతుంది. తెల్ల రక్త కణాలు ఒక వారం రోజులు మాత్రమే బతుకుంటాయి. ప్లేట్లెట్స్ ఒక రోజు మాత్రమే బతుకుంటాయి. ఇలాగా మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అవి చనిపోతాయి. మనం రక్తదానం చేసి ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని మనం ప్రాణదానం చేసి మనం ఆ ఆపద నుంచి రక్షించే అవకాశం మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం వినియోగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ రక్తదానం చెయ్యాలి. రక్తదానం చేసినప్పుడే ఆరోగ్యవంతమైన 18 సంవత్సరాల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వరకు రక్తదానం చెయ్యాలి. రక్తదానం చేసిన తర్వాత మనం ఏమి పెద్ద నీరసం అయిపోతామని కూడా ఏం అక్కర్లా. కేవలం ఒక తోటకూర వారంలో 2 సార్లు తీసుకున్నా అది మళ్ళీ ఫిల్ అయిపోతుంది. చాలా ఆరోగ్యంగా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒక 42 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తికి రక్తదానం చేయాలి, రక్తం కావాలి అని చెబితే చాలామంది కంగారుగా భయపడుతుంటే నేను కాస్త తెలియని విధంగానే నేను రక్తదానం చేశాను. తర్వాత నన్ను చాలామంది భయపెట్టారు. ఇలా రక్తదానం చేయడం చాలా తప్పది, మొత్తం బాడీలో శక్తి అంతా ఇదైపోతుందని. సరే, ఇక దాని గురించి నేను లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దాని యొక్క విలువ ఏంటో, దాని ఉపయోగం ఏంటో
రక్తదానం చేస్తే మన ఆరోగ్యం ఎంతగా బాగుంటుందో తెలుసుకోవడం మొదలుపెట్టి నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ నెమ్మదిగా వాళ్ళకి మోటివేట్ చేయడం, వాళ్ళతో మళ్ళీ రక్తదానం చేయించడం. నాతో పాటు నా భార్య, ఆమెకి ఏ రోజు భయం లేదు, ఆమె ప్రశాంతంగా నాతో పాటు వచ్చింది. ఒక 40 సార్లు దాకా ఆమె రక్తదానం చేసింది. అలాగే నా బెడ్లో 3 మగపిల్లలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి, ఇది మాకు ఒక అలవాటు. 3 నెలలు అయింది అంటే రక్తదానం చేయాలి. నేను, నా భార్య, నా 3 మగపిల్లలు, ఆడపిల్ల అందరూ రక్తదాతలే. మేము తెలిసి కావాలని మేము ఎవరికి చెయ్యం. మాకు తెలియని వాళ్ళకి అందరికీ ఎవరు వచ్చేనా సరే వాళ్ళు ఆపదలో ఉన్నామని వస్తే రక్తదానం చేయడమే. తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు తెలుసుకొని ఫోన్ల ద్వారా మళ్ళీ మాకు మీ అబ్బాయి గారు ఇలా ఇచ్చారండి, మీరు ఇలా దానం చేశారని చెప్పి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని మా ఎవరి ద్వారా తెలుసుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పరామర్శించి మమ్మల్ని అడుగుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఆడ ఆపదలోంచి బయటకు వచ్చారు అని మీ వల్ల, మీ రక్తదానం చేసిన మీ విధానం వల్లే మా పిల్లలు గట్టెక్కారు, లేదా మా అమ్మాయి ప్రసవానికి చాలా ప్రమాద పరిస్థితుల్లో మీ దగ్గరికి రావడం జరిగింది, మీరు చేసిన రక్తదానం వల్ల ఆమె గట్టెక్కిందని. ఒక విజయవాడ నుంచి ఎవరన్నా హార్ట్ పేషెంట్లకి అప్పటికప్పుడు బ్లడ్ తీయాల్సి వస్తుంది. మేము వెళ్ళి ఆటోమేటిక్ జనరల్గా వచ్చేస్తాం అంతవరకే. తర్వాత మళ్ళీ వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క బాధ తీరిపోయిన తర్వాత ఎంతో ఆనందంగా వచ్చి మాకు కనబడి వాళ్ళు మాకు కంగ్రాట్స్ చెప్తుంటారు. ఇలాంటి మాకు కోకొలలు ఎన్ని జరిగి ఉంటాయో. ఇవాళ ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన రక్తదాతలు ఇంకా అవసరం చాలా ఉంది. మనకి 10 మందికి అవసరమైతే ఇవాళ 1-2 మాత్రమే అందుతుంది. ఇంకా రక్తదానం చేయాల్సిన అవసరం చాలా ఉంది. యువత ముందుకు రావాలి, దీనిలోని యొక్క విలువ తెలుసుకోవాలి. ప్రాణదానం అంటే, మన రక్తదానం అంటే ప్రాణదానం. అలాంటి ఒక చక్కని అవకాశం, అదృష్టం మనకి ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చి ఇలా ఆపదలో ఉన్న వాళ్ళని మనం ఆ ఆపద నుంచి తప్పించడానికి మనం డాక్టర్ అవ్వక్కర్లా, దేవుడు అవ్వక్కర్లా, మంచి మనసు ఉంటే చాలు. అందరూ ముందుకు రావాలి, రక్తదానం చేయాలి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు. కొండపల్లి పరమేశ్వరరావు, నేను కేబుల్ ఆపరేటర్ని. ఇప్పటికీ 58 సార్లు రక్తం ఇచ్చాను. ఫస్ట్ సారి రక్తం ఇచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. రెండోసారి ఇచ్చినప్పుడు ఇంతేనా అనుకున్నాను. 3 సార్లు రక్తం ఇచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి, 3 నెలలు పూర్తి అవ్వగానే ఎవరు వస్తారని ఎదురు చూసేవాడిని. ఎందుకంటే ఆ రక్తం ఇచ్చినప్పుడు ఆ రక్తం స్వీకరించిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఇంకా ఇంకా ఇవ్వాలనిపించేది. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు ఒక యాక్సిడెంట్ అయితే నన్ను బ్లడ్ ఇమ్మని ప్రోత్సహించారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఇచ్చుకుంటూ వస్తున్నాను. రక్తం అనేది చాలా అవసరం. ఈ విషయాన్ని ముందు యువత గుర్తించాలి. ఎందుకంటే 1 కోటి రూపాయలు పెట్టినా కూడా ఒక రక్తపు చుక్క అనేది మనం తయారు చేయలేము. కాబట్టి అత్యవసరం, మనిషికి అత్యంత విలువైంది ప్రాణం. ఆ ప్రాణం నిలబడడానికి రక్తం కావాలి. ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క యువత కూడా ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా, అలాగే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపోళ్ళు 50 కేజీలో బరువున్న ప్రతి ఒక్కరు కూడా రక్తం నెలకి 3 నెలలకు ఒక్కసారి చొప్పున మనం 60 సంవత్సరాల వరకు బ్లడ్ ఇవ్వచ్చు. ఎటువంటి అపోహలు నమ్మద్దు. ఎందుకంటే 50 సార్లు బ్లడ్ ఇచ్చా, నేను ఎలాగున్నాను. ఆ బ్లడ్ ఇవ్వడం వల్ల ఇంకా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పటికప్పుడు మన కొత్త రక్తం వస్తుంటుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడానికి, రక్తం ఇవ్వడానికి, ఆపదలో ఉన్న అందరికీ కూడా ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ముందుగా హార్ట్ ఆపరేషన్కి చాలా అవసరమైనది రక్తం. హార్ట్ ఆపరేషన్కి ఎక్కడో వెళ్ళాలి, ఇవ్వాలి ఆలోచించకుండా హార్ట్ ఆపరేషన్లకు కూడా ప్రతి ఒక్కరూ దూరమైన ప్రయాణం చేసి వాళ్ళకి రక్తం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. నాకు 3 నెలల అవ్వకుండానే ఇంకా ఎవరైనా అడిగితే మా తమ్ముడిని ఇమ్మని చెప్పేవాడిని. ఇంకా 3 నెలలు, ఆయన కూడా 3 నెలలు అవ్వకుండా ఇంకా ఎవరైనా అడిగితే
మా అబ్బాయిని, అలాగే మా తోడళ్ళ పిల్లలు కూడా ఇలాగ నన్ను స్ఫూర్తిగా తీసుకొని కనీసం 15-20 మంది పైన కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు కూడా చాలాసార్లు రక్తం ఇవ్వడం జరిగింది. కాబట్టి రక్తం యొక్క అవసరాన్ని గుర్తించి అందరూ ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. 300 ml యూనిట్ 3 రకాలుగా విభజిస్తారు. ఒకటి హోల్ బ్లడ్ని, తర్వాత రక్త కణాల కింద కూడా ఈ జ్వరాలు, వైరల్ ఫీవర్స్కి వాటికి ప్లేట్లెట్స్ కింద అలాగే 3 రకాలుగా విభజిస్తారు. దాన్ని మనం ఒక్క ప్యాకెట్ ఇస్తే అది 3కి ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా తలసేమియా పిల్లలకి ప్రతి 21 రోజులకు కూడా బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి బాధితులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. విజయరాయ గ్రామంలో కనీసం 15 మందికి పైగా నేను రక్తం ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో వారికే. నేను ఎప్పుడైనా సందులకు కానీ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ చూపించే ఆప్యాయత, ప్రేమ, నేను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం బ్లడ్ ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా వెళ్తే ఎంత గౌరవంగా చూస్తారు. ఆ గౌరవం అనేది మీరు ఎంత డబ్బు ఇచ్చినా లేకపోతే ఇంకే పని చేసినా కూడా రాదు. రక్తం అంత విలువైనది. అలాగే విజయవాడలో నా స్నేహితుడి ఫ్రెండ్ ఒకసారి అర్ధరాత్రి 1 గంటకి ఇక్కడ బైపాస్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే తెల్లారి 3ంటికి అప్పుడు అర్జెంటుగా అవసరమైతే 3ంటికి ఫోన్ చేస్తే నేను ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పిన విషయం, మీరు కానీ ఇంకో పావు గంట అయితే ఈ మనిషికి మేము గ్యారంటీ చెప్పి ఉండేవాళ్ళం కాదంటే ఆ రోజు నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అలాంటి ఆనందం మరి దేంట్లో కూడా మనం పొందలేం. నాకు 1 సంవత్సరం క్రితం కొంచెం హార్ట్కి ప్రాబ్లం వచ్చింది. ఒక యాక్సిడెంట్ వల్ల అని అనుకుంటున్నాను. అక్కడి నుంచి నాకు బ్లడ్ ఇవ్వకూడదు అన్నారు. అసలు ఆ రోజు నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పటి వరకు మా ఏలూరులో నా చుట్టుపక్కల ఈ డివిజన్లో కానీ లేకపోతే మా ఊర్లో కానీ ముందు రక్తం కావాలి అంటే పరమేశ్వరరావుకి ఫోన్ చేయండి అనేవాళ్ళు. ఈ రోజున వాళ్ళకి నేనైతే సహాయం చేయగలుగుతున్నాను కానీ బయట వాళ్ళ ద్వారా నేను ఇవ్వలేకపోతున్నాను అనే బాధ అయితే నాకు చాలా వెంటాడుతుందో 1 సంవత్సరం నుంచి. యువత ప్రతి ఒక్కరూ కనీసం మీ బంధువుల్లో అయినా స్నేహితుల్లో అయినా ఎవరికి రక్తం అవసరమైనా ముందుకు రండి. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపలు 50 కేజీలు బరువు ఉన్నవాళ్ళు, ఎందుకంటే మీరు బ్లడ్ అవసరం లేదు మీకు ఇవ్వడానికి అనర్హులు అనుకుంటే వాళ్ళే తీసుకోరు. ఒక్కసారి ఇచ్చి చూడండి. మీ బంధువుల నుంచి స్నేహితుల నుంచి మీకు వచ్చే ఆదరణ, గౌరవం చూడండి. మళ్ళీ మళ్ళీ మీరే ఇస్తారు. ఆ రక్తం కూడా అలాంటిది, అవసరం, అత్యంత అవసరమైనది మన మానవాళికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు రక్తం అడుగుతున్నారు కానీ ఇవ్వడానికైతే భయపడి ముందుకు రావట్లా. అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. నేను చాలాసార్లు కూడా ఉదయం 10ంటికి ఇంటికా నుంచి టిఫిన్ చేసి భోజనం చేసి క్యారేజ్ తీసుకొని అలాగే పెద్ద హాస్పిటల్ వెళ్తూ బ్లడ్ ఇచ్చేసి నేను లైన్లోకి వెళ్ళిపోయి రాత్రి వరకు కూడా మామూలు లైన్లో వర్క్ కూడా చేసుకునేవాళ్ళం. ఎటువంటి అపోహలు నమ్మద్దు. మా నాన్నగారు భవిష్యత్ చిరంజీవిరావు 104వ రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేయాలనుకుంటే ఫస్ట్ టైం నాకు వెళ్ళినప్పుడైతే బాబు నాకు చాలా భయంగా ఉంది, ఇంకా బ్లడ్ చూస్తేనే నాకు కళ్ళు తిరిగే టైపు. అలాంటిది మా నాన్నగారిని ఒక 50 సార్లు 60 సార్లు చూసి నాకు అలవాటయ్యి ఇప్పుడు నేను ఒక 46 సార్లు బ్లడ్ డొనేషన్ చేసే రేంజ్కి వచ్చాను. ఇదంతా ఆయన ఇచ్చిందే. నా ద్వారా చాలామందికి ఉపయోగపడిస్తున్నాను. నాకు అసలు ఇప్పుడు ఇన్నాళ్ళలో 46 సార్లు బ్లడ్ ఇచ్చానే కానీ ఒక్కసారి కూడా నీరసం, ఏదో కళ్ళు తిరుగుతున్నాయి అనడం అలాంటి ప్రస్తావన ఎప్పుడూ జరగలేదు. ఇది ఇంకా బ్లడ్ ఎంత ఇస్తే ఇంకా అది చాలా ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు ఉంటుంది. ఏదో 1-2 డేస్ నీరసం కూడా కామన్. ఆ 4th డే నుంచి మనకి హెల్త్ కండిషన్ తెలిసిపోద్ది. కొంచెం చాలా యాక్టివ్గా ఉన్నట్టు, కొంచెం లేజినెస్ తగ్గి, కొంచెం బ్లడ్ ఫ్లోటింగ్ పెరిగేటప్పటికి మనకు కొంచెం హుషారుగా ఉంటుంది. మొన్న రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ అనుకుంటాను, అది ఎవరో డెలివరీ బేబీ అనమాట, ప్రెగ్నెన్సీ లేడీ, డెలివరీకి ఏబీ పాజిటివ్ కావాలన్నారు. వాళ్ళు లాస్ట్ 4 డేస్ నుంచి చాలా ట్రై చేస్తున్నారు. నాకు తెలియదు. నాకు ఎప్పుడో నైట్ టైం కాల్ చేశారు, 9:30కి అలా కాల్ చేసి ఇలాగ బ్లడ్ ఇంపార్టెంట్ అని అంటే సరే మార్నింగ్ ఇస్తాలేమ్మా అన్న. వాళ్ళు మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ కనీసం 10 సార్లు ఫోన్ చేశారు. అంటే ఎంతసేపు ఏంటంటే ఫోన్ చేసి ఒకవేళ వస్తానంటే కన్ఫర్మ్, చాలామంది వస్తానని చెప్పి రాకుండా ఉన్నారండి. నాకు తెలియదు ఆ విషయం.
నేను మామూలు జనరల్గా వెళ్ళి బ్లడ్ కావాలా చెప్పండి ఇచ్చేస్తాను నా ఫ్లోలో వెళ్ళిపోయి మామూలు జస్ట్ బ్లడ్ ఇచ్చేసి వచ్చేస్తే వాళ్ళు పేరెంట్స్ వచ్చి ఒక నిమిషం ఫ్రూట్స్ అని తీసుకొచ్చి చేతులు పట్టేసుకుని చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి చాలా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యారు. వాళ్ళ తల్లి కానీ తండ్రి వాళ్ళ భర్త ముగ్గురు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి 4 రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నామంటే అసలు దొరకట్లేదు, మేము ఎంతో అనుకున్నాం కానీ మీరు ఇలా ఇచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పి చేతులు పట్టుకుంటే నాకు చాలా మనసుకు చాలా సంతోషం అనిపించింది. అసలు ముందు ఆ ఒక్క నిమిషం నాకు చాలా ఎంత హ్యాపీ అంటే అంత సంతోషంగా ఉంది. మనకి మాది ఒకటే పాలసీ, రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి. నా పేరు చంద్రశేఖరరావు. నేను తంగిలిమూడి సూర్య మోడల్ స్కూల్ నిర్వహిస్తున్నాను. ఈ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరికీ శుభాకాంక్షలు. ఈ రక్తం దానం చేయడం అనేది మా అన్నయ్య నుంచి నేను స్ఫూర్తిగా తీసుకున్నాను. తను 50 సార్లు పైగా ఇచ్చారు. అతను ఇవ్వలేని పరిస్థితుల్లో నాకు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసినప్పుడు నాకు సాధ్యమైనంత వరకు కూడా దాదాపుగా 99% నేను వెళ్ళి ఆయన చెప్పిన వాళ్ళకి హాస్పిటల్కి కానీ వేరే చోట్లకు కానీ వెళ్ళి బ్లడ్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి యాక్సిడెంట్ సందర్భంలో మా ఫ్రెండ్ వాళ్ళు గ్రూప్లో పెడితే స్పందించి వెంటనే తీసుకెళ్ళి నేను వెళ్ళి స్వయంగా వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి చాలా అవసరము బ్లడ్, చాలామంది ముందుకు రాలేదు. అటువంటి సందర్భంలో నేను వెళ్ళి బ్లడ్ ఇవ్వడం వలన అతని ప్రాణాలు కాపాడానని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా అభిమానంగా చూడడం అనేది ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఆపరేషన్ చేసినప్పుడు బ్లడ్ అవసరమైనప్పుడు చాలామంది సంప్రదించడం జరిగింది. అలాగే నాకు అవకాశం కుదిరిన ప్రతిసారి బ్లడ్ ఇచ్చుకుంటూ చాలామంది ప్రాణాలు కాపాడడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషపడ్డాను. వాళ్ళు ఎప్పుడు ఎదురైనా మనకు కనబడిన వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆ సమయంలో యాక్సిడెంట్ అయినప్పుడు ఆపరేషన్ సందర్భంలో చాలా సందర్భాల్లో బ్లడ్ అనేది చాలా చాలా అవసరం. కానీ చాలామంది వెనకాడుతూ ఉంటారు, బ్లడ్ ఇస్తే ఏమన్నా కోల్పోతామేమో, నీరసం అయిపోతాం, వీక్ అయిపోతామని భయపడుతుంటారు బ్లడ్ ఇవ్వడానికి. సో మా అన్నయ్య ఇచ్చిన ధైర్యం వలన నాకు ఉండేది గతంలో ఆ భయం. కానీ మా అన్నయ్య ధైర్యం చెప్పి ఏమవదో, బ్లడ్ ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఇంకా మనకి కొత్త బ్లడ్ వస్తుంది, ఇంకా ఆరోగ్యంగా ఉంటామని తను చెప్పడం వలన అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవరికి అవసరమైతే వాళ్ళకి తీసుకెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా వాళ్ళ దగ్గర నుంచి ఈ రక్తదానం అనేది చేయడం జరిగింది. అలాగే నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళల్లోనూ చాలామంది కూడా ఎవరైనా బ్లడ్ అవసరమైనప్పుడు గ్రూపుల్లో పెట్టినప్పుడు చూసి స్పందించడం, అలాగే వాళ్ళు ఫోన్ చేసి అడిగినప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రాణాలు కాపాడే ఒక రక్తం ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు అలవర్చుకొని ఈ రక్తదానం చేసి ప్రాణాలను నిలబెట్టి ఈ సమాజానికి అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. మన బ్లడ్లో 9 లీటర్స్ వరకు రక్తం ఉంటుంది. మనం 300 ml ఇస్తాం. మనం దానివల్ల మనకేమీ పోయేది ఉండదు, నష్టపోయేది కానీ ఆరోగ్యం పోయేది కానీ ఏమీ ఉండదు. ఎవ్వరూ అధైర్యపడకుండా చక్కగా ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో వాళ్ళందరికీ రక్తాన్ని మీరు దానం చేసి రక్తదాతలుగా నిలవాలని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ మనం తినే ఆహారం ద్వారా మనకు చక్కగా మళ్ళీ సమకూరుతుంది రక్తం. దాని గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన ఒక మంచి సేవా కార్యక్రమం. తప్పనిసరిగా అలవర్చుకోండి. ఎవరో అనవసరమైన అపోహలతోటి రక్తం దానం చేస్తే మనం నష్టపోతామని, ఆరోగ్యం పోవద్దని అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ రక్తాన్ని దానం చేయండి. మీరు దానం చేయడమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రోత్సహించండి. అందరికీ ప్రోత్సహించి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకొని రక్తదాతలుగా మీరందరూ నిలవాలని, సమాజానికి తోడ్పడాలని, అలాగే రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తం దానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాస్. రక్తదాతల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేను ఇప్పటికీ ఒక 10 సార్లు మా బాబాయ్ గారి ఇన్స్పిరేషన్తో రక్తదానం చేశాను. ఏ భయం లేకుండా ఇచ్చాను. ఎప్పుడూ ఎవరి కావాలని ఇస్తూ ఉంటా. లేదండి, ఎప్పుడూ ఏమీ లేదు. ఏమీ లేదండి, అసలు అని ఏమీ లేదు. ఎప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినా నాకు ఈ రోజు వరకు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. మా మావయ్య గారు 108 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారు. నెక్స్ట్ మా హస్బెండ్ ఏమో 46 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారు. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం.
మా బాబు ఇప్పుడు 8 ఇయర్స్, వాడికి ఒక 15-20 ఇయర్స్ వచ్చేసరికి వాడికి కూడా మా మావయ్య గారి బాటలోనే ఆయన నడిపిస్తాం. హస్బెండ్ కానీ మావయ్య గారు కానీ బ్లడ్ డొనేట్ చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. జనరల్గా ఆ టైంకి ఇచ్చేటప్పుడు ఎందుకు ఇవ్వడం, వేస్ట్ కదా, మనం స్ట్రెంగ్త్ తగ్గిపోద్దేమో అని ఫీల్ అవుతాం. కానీ ఎప్పుడన్నా మనం ఇలా ఎవరన్నా కాల్ చేసి మీరు చాలా థ్యాంక్స్ చెప్పి ఇలా మమ్మల్ని గ్రీట్ చేస్తారు, మీ వల్ల మాకు కొంచెం హెల్త్ ఇష్యూ తగ్గిందండి అలా అన్నప్పుడు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. రక్తదానం చేయండి, ప్రాణదాతలకు అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బావిశెట్టి మంజుల. మా భర్త పేరు బావిశెట్టి నరేంద్ర అండి. ఆయన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి, ఏఏడిఎస్ డిపార్ట్మెంట్. మా హస్బెండ్ ఇప్పటికి వచ్చేసి 48 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారండి. ఇదే మా మరిది గారు దినేష్ కుమార్ గారు వచ్చేసి 46 టైమ్స్ చేశారు. ఇదంతా మా మావయ్య గారి ప్రోత్సాహం వల్లేనండి. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. బ్లడ్ డొనేట్ చేసి ఒక మనిషి ప్రాణం కాపాడుతున్నారని మాకు చాలా గర్వంగా ఉంది. రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. నమస్కారం అండి, నా పేరు లేఖన. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా తాతయ్య గారి పేరు చిరంజీవిరావు గారి బావిశెట్టి. మా తాతయ్య గారు 108 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. మా నాన్నగారు 48 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారు. మా బాబాయ్ 46 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారు. వీళ్ళందరూ అలా చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నా వయసు వచ్చిన తర్వాత నేను కూడా అందరికీ బ్లడ్ డొనేట్ చేస్తాను, ఒక ప్రాణదాతని అవుతాను. రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. My name is Kagananshika. I am studying in UKG. My school name is Proudon School. మా తాతయ్య గారు 108 దాకా 110 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారు. మా పెద్దాడి కూడా 48 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారు. మా డాడీ కూడా 46 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారు. చాలా మందికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ.